వినాయకుడిని బ్రహ్మచారి అంటారు చాలామంది భక్తులు. లేదు, వినాయకుడు సిద్ధిదేవిని బుద్ధిదేవిని వివాహం చేసుకున్నాడు ఇద్దరిని. ఇంతకీ వినాయకుడు సంసార లేకపోతే బ్రహ్మచార? రైట్, మంచి ప్రశ్న వేశారు. ఇది చాలామంది కూడా నన్ను అడిగినటువంటి ప్రశ్న చాలామంది గుర్తు. సిద్ధి బుద్ధి సమేతుడే గణపతి. సిద్ధి బుద్ధి సమేతుడు గణపతి. సిద్ధి బుద్ధి ఉంటేనే గణపతికి అక్కడ శక్తి ఉంది, లేకుంటే శక్తిహీనుడు గణపతి. మనం ఎప్పుడు పూజ చేసినా కూడా, ఏ సంకల్పాలు చెప్పుకున్నా కూడా గణపతి పూజ చేస్తాం కదా. సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణేశాయ నమః అనుకునే చెప్పాలి. సిద్ధి బుద్ధి లేని పూజ చేస్తే అక్కడ శక్తి ఉద్భవించదు. ఒకానొక సమయంలో శక్తిహీనుడైనాడు గణపతి, శక్తిహీనుడైపోయినాడు. సర్వశక్తులన్నీ ఆయన దగ్గర ఉండగా శక్తిహీనుడైనాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆలోచించారు, మరి వీరికి శక్తిని ప్రసాదించాలంటే సిద్ధి బుద్ధి అమ్మవార్లను ఇచ్చి పెళ్లి చేస్తేనే గణపతికి అన్ని శక్తులన్నీ కూడా వచ్చాయి. గణపతి ఏ వరం ఇచ్చినా మనకు అన్నీ కూడా అందాలి కదా. సిద్ధి బుద్ధి సమేతంగా ఇస్తేనే వరాలన్నీ కూడా మనకు అందుతాయి. ఎప్పుడు పూజ చేసినా కూడా గణపతి పూజ చేసినప్పుడు సిద్ధి బుద్ధి సమేతం గణపతినే పూజించాలి. శక్తి మహాశక్తి అమ్మవారు. శక్తి అంటే పవర్సే అని కాదు, పురుష దేవతలు. శక్తి అంటే వెనకాల ఉన్నటువంటి అమ్మవార్లు. శక్తి అనగానే ఉదాహరణకు మనకు తెలిసేది ఏంటి, ఒక పవర్ ఏదో అది అని అనుకుంటాం. కాదు, శక్తి అంటేనే అమ్మవార్లు. ఆ సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఉంటేనే గణపతి మహాశక్తివంతుడు అవుతాడు. అలాగే పూజ చేయాలి. ఏ పూజ చేసినా కూడా గణపతిని సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణేశాయ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణేశాయ నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఈ విధంగా మొత్తం సిద్ధి బుద్ధి సమేతంగా మనం పూజ చేస్తే సకల కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. మనం కూడా స్వామివారికి కూడా మంచి కృపా పాత్రులం అవుతాము. స్వామివారి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. వాళ్ళు లేని పూజ చేయడము నా దృష్టిలో వృధానే. సిద్ధి బుద్ధి సమేతంగానే పూజించాలి గణపతిని. ఏకంగా ఎప్పుడు కూడా పూజించవద్దు. ఇప్పుడు శ్రావణ మాసం అందరు చాలామంది కూడా వరలక్ష్మి వ్రతాలు అన్నీ కూడా చేస్తుంటారు. ఒక్క అమ్మవారిని ఎప్పుడు కూడా పూజించవద్దు, లక్ష్మీదేవిని. పక్క ఖచ్చితంగా విష్ణుతో సహా పూజించాలి. అలా పూజిస్తేనే ఫలితం మనకు దక్కుతుంది. సాక్షాత్ మహావిష్ణువు వక్షస్థలే లక్ష్మీ నిలయ, వక్షస్థలంలో ఉంచుకున్నారు. ఆయన్నే ఉంచుకోగా ఆయన్నే పూజ చేయగా మనం విడితీసి ఎందుకు పూజ చేయాలి? ఇప్పుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ అమ్మవారికి అర్ధ శరీరాన్ని ఇచ్చేసాడు పరమేశ్వరుడు. ఎప్పుడు ఒక లింగార్చన ఏకంగా చేయకూడదు. పక్కకు అమ్మవారిని, గౌరీ అమ్మవారిని ఎవరినైనా పెట్టుకొని పూజ చేయాలి. సరే, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేస్తూ, పార్వతీ ఎన్నో రూపాలుగా ఉంది, ఆరాధన చేస్తున్నాం. పక్కకు శివలింగం లేకుండా అమ్మవారు ఆరాధన చేస్తే అమ్మవారు ఎప్పుడు కూడా మెచ్చదు. తన భర్తను ఆరాధించకుండా తనకు పూజ చేస్తే ఏ అమ్మవారు ఒప్పుకోదు, ఏ ఆడవారు కూడా ఒప్పుకోరు. భర్తనే సర్వస్వం, మరి భర్తకు భార్యనే సర్వస్వం. ఏ భగవంతుడు ఆరాధన చేసినా కూడా ధర్మపత్ని సమేతంగా చేయాలి. మనం చెప్తుంటాము, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్రపరవార సమేతం అవాహయామి స్థాపయామి పూజయామి. అంటే వారే కాకుండా వారి పిల్లల్ని కూడా పిలిచి మనం పూజ చేయాలి. కుటుంబ సభ్యులుగా మనం ఎవరైనా ఆహ్వానిస్తాం. మన ఇళ్లలో విందు భోజనాలు జరుగుతుంటాయి, శుభకార్యాలు జరుగుతుంటాయి. ఒకరిని ఆహ్వానించాం కదా, వారింటికి వెళ్ళి అయ్యా మీరు ఒక్కరే రండి, మీ భార్య ఎక్కర్లేదు, పిల్లలు ఎక్కర్లేదు అంటామా? అనగా లేదా భార్య ఉందనుకొని ఆ అమ్మ మీరు ఒకరే రండి, మీ వారు మీ పిల్లలు అక్కర్లేదంటామా? అనలేం కదా. అది ఎప్పటికీ అనలేం. అయ్యా సకుటుంబ సపరివారమేతంగా అందరూ వచ్చేయండి అని చెప్తాం ఎవరిని పిలిచినా కూడా. కింద మనం పత్రికలలో కూడా, పెళ్లి పత్రికలైనా కూడా అందరు బంధుమిత్ర సోదరులతో సహా అందరు కూడా చక్కగా సకుటుంబ పరివారంగా అందరు కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించండి అని చెప్తాం, అంటాం కదా మనము. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆవాహన కూడా, భగవంతుడు ఆరాధన చేసినా కూడా పరివారంగానే ఆవాహన చేసి అందరినీ కూడా మనము పూజించాలి. అలా పూజిస్తే మహాశక్తివంతులు కుటుంబం కూడా చక్కగా అనుగ్రహిస్తుంది, అందరూ సంతోషపడతారు, అంతే కదా. అలాగే దేవత ఆరాధన చేయాలి. సిద్ధి బుద్ధి సహిత శ్రీ మహాగణేశానం అంటూ ఆరాధన చేస్తేనే విశేష ఫలితాలు వస్తాయి మనకందరికీ కూడా.